శ్రీమాత్రే నమః. శ్రీ మంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువానందవల్లీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేఖల కటాక్షీభూత నీహారర్క్ శ్రీమంతం వై పొల్సు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర. సాక్షాత్ జగదీశ్వరుడైన వాడు, సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి వాళ్ళు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారల ఆశీస్సులతో గత 4 సంవత్సరాల క్రితం ధర్మ సంస్థాపనార్థం, ధర్మకార్య నిర్వహణ కోసమని చెప్పి హైదరాబాదు మహానగరంలో శ్రీ విద్యా శక్తిపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ నారాయణన్ చక్రవర్తి శర్మ గారు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఆశీస్సులను ప్రత్యక్షంగా అందుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఈ విషయం భక్తులందరికీ సువిదితమే. అయితే ఎక్కడైనా సరే ఒక ధర్మకార్య నిర్వహణ జరగాలి అనంటే దానికి ఒక పూనిక అవసరం. ఆ పూనికకు భూమిక కూడా కావాలి. ఆ భూమిక సాక్షాత్తు భగవంతుడు అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మానవ ప్రయత్నాలన్నీ కూడా ఒక స్థాయి వరకే ఉంటాయి. ఆ స్థాయిని దాటి వెళ్ళాలి అనంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం. అలాంటి భగవద్ అనుగ్రహాన్ని సాధించి ఒక పీఠాన్ని ఏర్పాటు చేయడము అనేటటువంటిది మామూలుగా జరిగేటటువంటి సంఘటన కానీ సన్నివేశం కానీ కాదు. దానికి ఎంతో ప్రయత్నం కావాలి, ఎన్నో సంవత్సరాల కృషి కావాలి, ఎంతో ఉపాసనా బలం కావాలి. అంతటి ఉపాసనా బలాన్ని, అంతటి శక్తిని, అంతటి భగవద్ ఆశీస్సుల్ని అందుకున్నటువంటి శ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారు శ్రీ విద్యా ఉపాసకులు, పూర్ణదీక్షాపురుడు. వారు లోక కళ్యాణార్థం ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటటువంటి ఒక సదుద్దేశాన్ని తమ మనస్సులలో నిబిడీకృతం చేసుకున్నటువంటి వాళ్ళై శ్రీ విద్యా శక్తిపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుట్టినిల్లుగా మారినటువంటి ఈ పీఠం ఇవాళ అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధిని సాధించే మార్గంలో నడుస్తూ ఉంది. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఎందరో మహానుభావులు, మహనీయులు ఈ పీఠానికి విచ్చేశారు. ఇక్కడ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు, అనేక రకాలుగా ఆశీస్సుల్ని అందుకున్నారు, తమ సహకారాల్ని కూడా అందించారు. ఇవాళ ఆ పీఠం మరింత తేజోవంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రారంభ దశలో ఉంది. భక్తులైనటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరము, సమయం కూడా ఉంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి బాధ్యతగా ఉంది అని మనం చెప్పాలి. ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాగాలు, హోమాలు అనితర సాధ్యంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ 10,000 సంఖ్యతో శ్రీ పురుష సూక్త పారాయణం, శ్రీ సూక్త పారాయణాలు నిర్వహించబడ్డాయి.